మేడం, మీరు ఎక్స్పెక్ట్ చేసిందే కరెక్ట్ అయింది. ఏమైంది? శశి ఓరల్ ఎగ్జామ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. శశికి ఫీవర్ తగ్గిందా? తను డల్గానే ఉంది. హెల్త్ని కూడా లెక్క చేయకుండా మొండిగా మూవ్ అవుతుంది. ఆ మొండితనం తన తల్లి దగ్గర నుంచి వచ్చినట్టుంది ఆ శశికి. ఇప్పుడు ఎలా మేడం? సింధుని శశిని ఆ టాలెంట్ ఎగ్జామ్కి వెళ్లకుండా ఎలా ఆపాలి? ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసే ఉంచాను. ఇంటికి వాళ్ళు ఎలా వెళ్తున్నారు? భవానీ కార్లో. నాకు కార్ నెంబర్ చెప్పగలవా? తెలుసు, భవానీ కార్ నెంబర్. ఓకే, నేను చూసుకుంటాను. ఉంటాను. సరే మేడం. చెల్లి, చెల్లి, చెల్లి లెగ్గు, త్వరగా లెగ్గు చెల్లి. చెల్లి. ఏంటక్క ఎంత పొద్దునే వచ్చుండవు? ఏమైనా అర్జెంటా? అవును, ఈరోజు మనందరి జీవితాల్లో మర్చిపోలేని రోజు అవుతుంది. ఆ సింధు శశిని ఓరల్ ఎగ్జామ్కి తీసుకెళ్తుంది. శశి ఆ ఎగ్జామ్లో పాస్ అయితే మనం ఓడిపోతాం కదక్కా. నేనుండగా ఓటమి అనేది మన దరిదాపుల్లో కూడా రానివను చెల్లి. ఆ సింధుని ఎలా ఓడించాలో, నిన్ను ఎలా గెలిపించాలో నాకు చాలా బాగా తెలుసు. ఈ రోజే అన్నింటికీ ముహూర్తం పెట్టాను. నువ్వు లేచి త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి. అట్నే అక్క, 2 నిమిషాల్లో రెడీ వచ్చేస్తాను. సరే సరే, త్వరగా రా. ఏంటి మధు, ఏదో హడావిడిగా వస్తున్నా? అత్తయ్య, ఇవాళ నా ఆశయం నిలబడింది అంటే దానికి కారణం మీ ఆశీస్సులే. మీ వల్లే నేను కంపెనీకి సీఈఓ అయ్యాను. మీరు నాకు చేసిన మంచికి ప్రతిఫలంగా, కృతజ్ఞతగా ఇప్పుడు నేను మీ కోరిక తీర్చిపోతున్నాను. మిమ్మల్ని గెలిపించబోతున్నాను అత్తయ్య. నేను గెలిస్తే ఆ సింధు ఓడిపోయినట్టేగా? అవునత్తయ్య, సింధు ఓటమికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలింది. ఈరోజు మీ మనవరాలిని ఆ సింధు ఎగ్జామ్కి తీసుకెళ్లడానికి రెడీ అవుతుంది. అది జరగకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆ పని మీదే హడావిడిగా వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా మధు. వస్తానత్తయ్య. వచ్చేటప్పుడు గెలుపుని మీకు బహుమతిగా తీసుకొస్తాను. మీరు కోరుకున్నట్టుగా ఆ సింధు ఓడిపోవటం, రిషి శశి ఇక నుంచి మీతో పాటు మనింట్లోనే ఉండిపోవటం, మరిది గారికి ఆ సింధు విడాకులివ్వటం అన్నీ ఈరోజే జరుగుతాయత్తయ్య. నీ మాటలు వింటుంటే నాకు ఇప్పుడే గెలిచినంత ఆనందంగా ఉంది అసలు. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే అత్తయ్య. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే. నేను చెప్పినట్టుగా అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేశారా? మీరు చెప్పినట్టే మొత్తం రెడీ చేశాం మేడం. ఆ సింధు శశి కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. పరైపోగానే కాల్ చేస్తాం. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వగానే మీకు నేను కాల్ చేస్తాను. అందరూ అలర్ట్గా ఉండండి, మిస్ చేయొద్దు. ఓకే మేడం.
శశి దేవుడికి దండం పెట్టుకో, అంతా మంచి జరుగుతుంది. ఈ ఓరల్ ఎగ్జామ్లో పాస్ అయ్యి సింధు మీద నేను ఎలాగైనా గెలిచేలా చేయి స్వామి. స్వామి, తల్లిగా నేను ఓడిపోయినా పర్వాలేదు, నా బిడ్డ ఈ పరీక్షలో గెలవాలి. పదమ్మా, టిఫిన్ చేద్దాం. కూర్చో. అక్క, పాపకు నేను తినిపిస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి బ్యాగ్ అవి తీసుకురా అక్క, టైం అవుతుంది. ప్లీజ్ అక్క. సరే. శశి, అస్సలు టెన్షన్ పడకు. ఓరల్ ఎగ్జామ్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి నీకు జవాబు తెలిస్తే వెంటనే చెప్పేసి, తెలియకపోతే తెలీదు అని చెప్పు. టైం వేస్ట్ చేయకు. పద. శశి, ఎలక్ట్రాల్ వాటర్ కలిపి ఈ బాటిల్లో పెట్టానమ్మా. నీరసం అనిపించినప్పుడల్లా మధ్య మధ్యలో తాగుతూ ఉండు, సరేనా? అస్సలు కంగారు పడకు, కాన్ఫిడెంట్గా ఉండు, ఓకే? అక్క, త్వరగా రా అక్క. వస్తున్నా సింధు. సింధు, ఇదిగో మొత్తం సర్ది పెట్టేశాను. ఇదిగో క్యారియర్. థ్యాంక్ యూ కార్ అక్క. తీసుకువెళ్తానన్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆల్ ది బెస్ట్ శశి. థ్యాంక్ యూ ఆంటీ. వస్తాం అక్క, పద నాన్న. చెప్పండి లాయర్ గారు. మేడం, ఇప్పుడే తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంటి నుంచి ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరారు. ఓకే, మిగిలింది నేను చూసుకుంటాను. సరే మేడం.